రాజకీయ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలు మేము ఎన్నికలకు సిద్ధమని చెప్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సిద్ధమని సభలు పెడుతున్నారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటది కానీ ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుంటూరులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు పరిపాలన సంగతి ఏమో కానీ మళ్ళా వచ్చే 5 సంవత్సరాలకి ఏ రకంగా నేను గెలవాలనే ఒక తాపత్రయంతో కొత్తగా ఒక పదం ఎన్నుకొని సిద్ధం అని ఒక సభలు పెడతాం మొదలుపెట్టాడు. మరి అది ఎలక్షన్ సభ అనుకోవాలన్నా లేదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నాడు కాబట్టి మరి ప్రభుత్వానికి సంబంధించిన సభను చెప్పే సాహసం ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క పెద్ద మనిషి కూడా చెప్పడు. ప్రతిదానికి సిద్ధం అంటూ మొదలుపెట్టాడు. వాస్తవానికి సిద్ధం కావాల్సింది ఎవరు? రాజకీయ ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తాం. అది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ, ఏమైనా వింటాం. ఎందుకంటే నేను చాలా వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నప్పుడు నీ మీద సిద్ధంగా ఉన్నాను మేం చెప్పాలి. కానీ ఇక్కడ ఇదంతా రివర్స్ పాలన కదా పాపం. అది కూడా రివర్స్ అయినా నేనే సిద్ధంగా ఉన్నానని చెప్పి మొదలుపెట్టాడు రాష్ట్ర ప్రజల మీద. మరి ఆ సిద్ధం దేనికి అనేది పాపం ఆయన స్పష్టంగా అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈయనకి ఎవడో ఒకటి రాసిచ్చేవాడు ఉన్నాడు, వాడికి 2 లక్షలు ఇస్తున్నాడు నెలకి జీతం. పాపం 2 లక్షలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి రాయాలి. ఆ రాసిన దాన్ని ఈ మహామనిషి ఒకసారి చెక్ చేసుకున్నా చదివితే కొంచెం అబాస్పాలు బాకుండా ఉంటాడు. ఇక్కడ వాడేదో రాసిచ్చాడు, ఆ పేపర్ని పట్టుకొచ్చాడు, ఏదో చదువుతున్నాడు. నేను నిన్నాం అనంతపురంలో జరిగినటువంటి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట, ఏదో సైకిల్ అయినా బయటే ఉండాలంట, టీ కప్పు టీ గ్లాసు షింక్లో ఉండాలంట. మరి పాపం ఏదో ఇంతకాలం నుంచి ఈ పదాలు రాయడానికి కష్టపడ్డాడు కానీ ఆ స్క్రిప్ట్ రాసినాడు ఎవడో కానీ వాడు ఆ పిచ్చినాయాలకు తెలియదేంటి? ఫ్యాన్ ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, దానికే ఉరేసుకుని చచ్చిపోయేది జనం. ఇవాళ తమర పరిపాలనలో మీ ఘనకార్యాల వల్ల నీ సింబల్ అయినటువంటి ఫ్యాన్కి ఊరేసుకుని ఎంతమంది చనిపోయారు? ఆ లెక్క ఒకసారి దిద్దామా బయటికి. గ్లాసు టీ తాగిన తర్వాత ఏ ఒక్కడైనా సరే కడిగి మళ్ళీ లోపల పెట్టుకుంటాడు. ఈవెన్ 1,00,000 కోట్లు కొట్టేశాడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ముఖ్యమంత్రి గారు సతీమణి కానీ వీళ్ళు ఒకవేళ వాళ్ళు తాగటానికి లక్షల్లో ఒక కప్పు కొనుక్కొచ్చుకున్నా, లేదంటే ఒక బంగారంతో బట్టి ఒక బంగారం గ్లాసు ఏమంటే టీ కప్పును ఒక బంగారు గ్లాసులో చేపించుకున్నా టీ తాగిన తర్వాత మళ్ళీ కడిగి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటారు. దానికి ఉన్నటువంటి విలువ అది. కానీ నువ్వు ఇంట్లోనే ఉండాలని దాని విలువ ఏంటి? అది మనుషులను చంపే ఒక యంత్రంలా తయారైంది. ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాడు ఎవడో రాయటం, ఈ పెద్ద మనిషి వచ్చేసి దాన్ని ఒకసారి చదవటం. కానీ ప్రజలకు తెలుసు టీ గ్లాసు విలువ కానీ టీ కప్పు విలువ కానీ ఎంతదో అనేది. పాపం అది మర్చిపోయి ఏదో ప్రాస కోసం ఏదో ఆయాసపడ్డాడు. అది అబాస్ పాలు అవుతాడని తెలియదు ముఖ్యమంత్రి గారికి. అందుకని ప్రజలారు ఒకసారి గమనించండి, ఈయన యొక్క ఏమన్నా దాన్ని కుళ్ళుబోతుతనం అనేది జనసేన పార్టీ మీద ఎంత ఇదిగా ఉంటుంది. ఇవాళ సింబల్ మీద కూడా మాట్లాడే స్థాయికి దిగజారాడు. ఇప్పుడు నిన్నటిదాకా ప్యాకేజీలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, జనమందరూ చీకొట్టారు. ఇప్పుడు ఇక నేను మాట్లాడాలి తెలియక సింబల్ గురించి కూడా అది షింక్లో పెట్టేదా, బయట పెట్టేదా, అదే నీకు కావాల్సింది. అది ఎలక్షన్ గుర్తు. ఈ ఎదవలకు తెలియంది ఏంటంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గుర్తు. అది మేమేదో పెట్టుకున్నది కాదు. అది
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని సింబల్స్ పెడుతుంది, ఆ సింబల్ నుంచి ఏరుకుంటారు. అట్లా ఏరుకునేదే నీ ఫ్యాన్ కూడా. కానీ నువ్వు ఒక నరహంతకుడు కాబట్టి నువ్వు దానికి సింబల్గా తెచ్చుకున్నావు. నువ్వు దాన్ని దీనికి ఉరేసుకుంటారు, ఈ ఉరేసుకుంటానికి ఇది బాగుంటుందని. కానీ మేము సామాన్య ప్రజలు కూడా దేన్నైతే రోజు సేవిస్తారో అలాంటి సింబల్ తెచ్చుకున్నాం. దానికి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా, దాని మీద ఉన్న గౌరవం కూడా తెలియకుండా, దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే స్థాయికి దిగజారావంటే ముఖ్యమంత్రి గారు, నీ యొక్క స్థాయి ఏ రకంగా పడిపోయింది, నీలో ఉన్నటువంటి దుగ్ధ ఆ ప్రెస్టేషన్ ఏ రకంగా ఉందనడానికి నిన్నటి సభే ఉదాహరణ. ఇకపోతే చెప్తున్నాడు 99% హామీల్ని వైఎస్ఆర్ పార్టీ నెరవేర్చాము. మాకు మేనిఫెస్టో అంటే ఏదో చెప్తాడు కదా, బైబులు, ఖురాను, భగవద్గీత. నేను 99% హామీల్ని నెరవేర్చాను. నాకు ఎక్కలమ్మలు, సెల్లమ్మలు, అట్లనే పాపం పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళు కూడా మీరే స్టార్ క్యాంపైనర్లు. మీరందరూ కూడా ఒక్కొక్క 100 మందితో అన్న నాకు ఓట్లు వేయించాలి. మీరందరూ రేపు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయాలి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం ఇలాంటి ప్రచారాలు. స్వతంత్ర భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడి మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఈ ఎలక్షన్ ప్రక్రియకు వచ్చిన తర్వాత ఇంతవరకు చేసినటువంటి రాజకీయ నాయకులు, పదవులు చేసిన వాళ్ళు కానీ ఎక్కడా కూడా నేను మీకు అందరికీ చేశాను, మీరందరూ కూడా రేపు వచ్చి నాకు ఓట్లు అడిగి పెట్టండి అన్నటువంటి లీడర్ని ఎక్కడా చూడలేదు మనం. ఎందుకు చూడం? నేను మంచి పని చేస్తుంటే నేను చెప్పుకోవాల్సిన పల్లె. వాళ్ళందరూ మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారు. ఎవడు చెప్పుకుంటాడు? చెయ్యకుండా చేశామని చెప్పుకునేవాడు చెప్పుకోవాలి ఇవన్నీ కూడా. ఇవాళ 99% చేశానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 99% చేస్తే ఎందుకు నీకు భయం? ఎందుకు భయపడుతున్నావు? ఎలా? ఎందుకు ఒకసారి తీసుకెళ్ళి ఇంకోసారి పెడుతున్నావు? ఎందుకు నువ్వు ఇచ్చినటువంటి 175 స్థానాల్లో 151 మంది గెలిస్తే ఈ గెలిచిన వాళ్ళలో కూడా కొంతమంది మీరు పరికరాన్ని తీసుకెళ్ళి పక్కన పెడుతున్నావు? చెప్తావు కదా నన్ను చూసి ఓటేస్తారని. నిన్ను చూసి ఓటేసినప్పుడు మరి ఎల్లయ్య సుబ్బయ్య వాడి గురించి నీకెందుకు? దమ్ము ధైర్యం ఉన్నవాడు కదా, అందరు నిలబెట్టాలి కదా. మరి ఇవాళ మనం గుంటూరే తీసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చిలకలూరుపేట నుంచి వచ్చిన అమ్మ ఏం చెప్తుంది? పోయిన ఎలక్షన్లో ఇక్కడ సరిగా ఖర్చు పెట్టలేక ఆయన ఓడిపోయాడు కనుక ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నటువంటి నన్ను అన్న తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టాడు. అరే పెద్ద మనిషి, నువ్వే ప్రతి సభలో చెప్తావు పేదలకి పెత్తందారులకి పోటీ అంటావు. మరి ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? ఇక్కడ మీ రజనమ్మ గారు చెప్తున్నారు కదా, డబ్బు ఎక్కువ ఖర్చు పెడతాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని. ఏం పేదరాలా? ఇదేనా? మాట్లాడితే ఏదో చెప్తాడు, కొన్ని పదాలు వాడుతుంటాడు. ఏదో ఎలక్షన్లో రాజకీయ నాయకుడికి కొన్ని విలువలు ఉండాలని. మరి ఏ విలువలు ఉన్నాయి ఈయనకి? అందుకని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి వాళ్ళ పదే నేను 99% చేశాను, మీరందరూ కూడా తలకు 100 ఓట్లు నాకు వేయించండి అని హీన స్థితికి దిగజారిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ అందరినీ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీ తరపు నుంచి 99% మీరు తీర్చినటువంటి హామీలు, మీ యొక్క మేనిఫెస్టో ఇది. మీ మేనిఫెస్టోని చూపిస్తున్నాం ఇవాళ. మీరు 99% చేశారన్నారు కదా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో మీరు భగవద్గీత, ఖురాను, బైబిలు ఫీల్ అవుతారు కదా ఇవంతా. అవే నేను ఒకసారి మీ అందరికి చెప్తున్నాను, ప్రజలారు ఒకసారి గమనించండి. ఈయన 99% ఏమి చేశాడు? వీటిల్లో 99% చేసిన ఏంటి? బీసీ సంక్షేమం అన్నాడు. ఈ బీసీ సంక్షేమంలో ప్రస్తుత గవర్నమెంట్ అప్పుడు 1900 కదా 10,000 కోట్లతో 50,000 కోట్లు చేస్తున్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు. కానీ మేము వస్తే సంవత్సరానికి 15,000 కోట్ల చొప్పున 75,000 కోట్లతో ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. బీసీ సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరినీ చెప్తున్నాను, అడుగుతున్నాను, 75,000 కోట్లు ఈ బీసీ సంక్షేమానికి ఎక్కడైనా ఖర్చు పెట్టాడా? ఏ ఒక్కసారి అయినా సరే ఏ బీసీ సోదరుడైనా చెప్పగలుగుతాడా? అట్లాగే బీసీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న 35,000 నుంచి 50,000 పెంచుతానన్నాడు. అసలు ఈయన వచ్చిన తర్వాత ఇది పూర్తిగా రద్దు చేసి ఈ మధ్యకాలంలో ఏం చేశాడు? 10వ తరగతి ఇద్దరూ కూడా
పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా 10వ తరగతి పాస్ అయితేనే ఈ పథకం ఇస్తానని చెప్పేసి మెలిగిపెట్టినటువంటి గనుడు. మరి 99% ఎక్కడో ఈయన కూడా అమలు చేశాడంట. ఇట్లా ఈ ఉన్నటువంటి ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్కటైనా సరే ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారిని మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తారంట. ఏ ఒక్క కుటుంబానికైనా సరే ఈ వైఎస్ఆర్ బీమా కింద 5 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరినైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరుల్లో ఒక్కళ్ళు చూపించగలుగుతారా? ప్రజలు ఒకసారి ఆలోచించండి. మత్స్యకారులకు అన్నాడు, వాళ్ళకు కూడా మత్స్యకారుల కుటుంబాలు మరణిస్తే 10 లక్షలు ఇస్తా అంట వైఎస్ఆర్ బీమా. ఇట్లా ప్రతిదీ కాపు సంక్షేమం గురించి చెప్పాడు, కాపుల గురించి చెప్పాడు. నెలకి సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టాడా? ప్రభుత్వ ఉద్యోగులకు వస్తే ఇక్కడ సిపిఎస్ రద్దు అన్నాడు. అది ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిందే. అన్నొస్తాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు. ఎన్ని వారాలు అయిపోయి మళ్ళీ ఎలక్షన్కి ఇప్పుడు ఓటు అట్లోకి వచ్చాడు. సిపిఎస్ రద్దు. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లకు హోంగార్డుల జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితిని మెరుగుపరుస్తాం. ఈ మధ్య మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున పాపం ఈ అంగన్వాడీలు ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి అల్లాడిపోతే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారని బెదిరించి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగాల్లోకి వచ్చే విధంగా చేశాడు. పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడిదైతే సాధిద్దాం, తద్వారా ఉద్యోగాలకు ప్లాన్ తీసుకొద్దాం. ప్రత్యేక హోదా వచ్చిందా? సాధించాడా? ఏ ఒక్కటి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రతి కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తా అన్నాడు. దాన్ని తీసుకొచ్చే పంట వేసే సమయానికి 12,500 చొప్పున సహాయం చేస్తా అన్నాడు. ఈ 12,500లో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంటే ఈయన 7,000 రూపాయలు కలిపి 13,500 ఇస్తానని చెప్పి అవి కూడా అరకొరగా ఇస్తున్నాడు.